నమస్కారం. మీ నాగేష్. రామణేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందుతున్న ఒక అద్భుతమైన మరియు విశిష్టమైన శైవక్షేత్రం. ఈ మహాక్షేత్రాన్ని సిద్ధగురు శ్రీ రామానంద మహర్షి స్థాపించారు. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం మరియు సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమైనవి సువర్ణ శివలింగం. ఈ క్షేత్రంలో అత్యంత ముఖ్యమైనది 3 అడుగులు ఎత్తున్న బంగారు శివలింగం. ప్రపంచంలో ఇలాంటి సువర్ణ శివలింగ క్షేత్రాలు చాలా అరుదు. సహస్ర శివలింగాలు, ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో వివిధ రకాల శివలింగాలు అంటే జలలింగాలు, రుద్రలింగాలు, ఋషిలింగాలు ప్రతిష్ఠించారు. భారతదేశంలో 12 ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు నమూనాలు ఇక్కడ ఒకే చోట దర్శించుకోవచ్చు. ఈ చక్రాలు మరియు ఇతర దేవతలు పంచలోహాలతో చేసిన భారీ శ్రీచక్రం, దశమహావిద్యలు, అష్టభైరవులు, అష్టమాతృకల విగ్రహాలు కూడా ఉన్నాయి. సహస్ర గోధుమలు, ఇక్కడ వందలాది ఆవుల సంరక్షణ కోసం కూడా గోశాలలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద శివలింగం. దీన్ని దర్శించుకోవడానికి దేశాల నుండి, వివిధ ప్రాంతాల నుండి ఇక్కడి జనాలు వస్తున్నారు. చూసారా ఈ అద్భుతమైన శివలింగ పుణ్యక్షేత్రం పరిధి కల్లారా దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణం వేల సంఖ్యలో వివిధ రకాల శివలింగాలు, శ్రీచక్రాలు. ఇది కేవలం పూజలు చేసే గుడి మాత్రమే కాదు, ఒక గొప్ప ధ్యాన కేంద్రం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రదేశం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, నాగిరెడ్డి గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణలో. హైదరాబాదుకి 60-70 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రసిద్ధి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి, స్వర్ణగిరి ఆలయానికి ఇది దగ్గరలోనే ఉంది. దీన్ని దర్శించుకుంటే మన దేశంలో గల వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉన్న అష్టలింగాలు కూడా ఇక్కడ చాలా చక్కగా దర్శించుకోవచ్చు. చూసారా, నడిచి దర్శించుకోవడం చాలా కష్టమైన పని కాబట్టి అలాగా అన్ని రకాల శివలింగాలను దర్శించుకుంటున్నాం. 3 అడుగులు ఎత్తున్న అతిపెద్ద శివలింగం మనం చూసాం. చూసారా, మనము ఏ దారిని వెళ్ళినా శివలింగాలు కనబడుతూనే ఉంటాయి. అలాగా ఈ శివలింగ రకరకాల పేర్లు ఉన్నాయి. నామాలతో మనం పిలవచ్చు. ప్రతి శివలింగం దర్శించుకోవచ్చు. రైట్ సైడ్ తిరిగాం. ఇక్కడ కూడా చూసారా సహస్ర శివలింగాలు ఏ విధంగా ఉంటున్నావు. అద్భుతం. ఆ కట్టడాలు అద్భుతం. ఆ స్వామీజీకి మనం ప్రత్యేకంగా నమస్కరించవచ్చు. అన్ని రకాల శివలింగాల దర్శనం ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. ఏం అద్భుత రీతి, ఏం అద్భుతం. స్ఫటికలింగం ఇక్కడికి దర్శించుకుంటాం మనం. చూసారా, సహస్రలింగాలు, 12 అష్టలింగాలు. ఇన్ననే కాదు, దర్శించుకోవడానికి మన 2 కళ్ళు చాలవు. ఏం అద్భుతం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మనం పరితపిస్తూ జ్యోతిర్లింగాలను, అష్టలింగాలను మనం దర్శించుకోవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూసారా, ఓం నమః శివాయ. ఒకసారి చూసిన తర్వాత మనం అందరం ఓం నమః శివాయ అని. ఇదే సువర్ణలింగం. చూసారా, కల్లారా చూడండి. ఈ సువర్ణలింగం అనేది ఇదే ఈ క్షేత్రానికి ముఖ్యమైనది. చూసారా, 3 అడుగులు ఎత్తుగల బంగారు శివలింగం. ఇది బంగారంతో తయారు చేసింది. సహస్ర గోదాములు, చక్రాలు, ఇతర దేవతలు. ఇక్కడ పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రం, దశమహావిద్యలు, అష్టభైరవులు, అష్టమాతృకల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎంత చక్కగా తీర్చిదిద్దారో. అందరూ ఒకసారి నమస్కారం పెట్టుకోండి.
అనంత దివ్య శక్తికై అమోఘ యోగ సిద్ధికై అనన్య సాధ్యరథ్యలన్ స్వయం ప్రభంగమించుచున్ విపత్తులన్ ఎదుర్కొనన్ సమర్థమౌ ప్రవృత్తితో వరాల నాగదేవియే వరమ్ము కోరి సాగెలే శుభస్య శీఘ్రమన్న సూక్తి వేగమందు వ్యక్తమై గభస్తి మండల ప్రభున్ తిరస్కరించు దీప్తితో క్షణ క్షణ ప్రవృద్ధిత ప్రభంజనాంతరంగయై ప్రపంచ శాంతి జ్యోతికై ప్రచోదనల్ వహించెలే కరాళనాగ రాక్షస ప్రభావమే నశించగా సమస్త దుర్గ్రహ స్థితుల్ జయించి మార్చివేయగా అహర్నిశల్ భవాని మంత్రమున్నదిం జపించుచున్ మహాకఠోరమౌ వ్రతమ్మునాచరించ దీక్షగన్